వెల్కమ్ టు ఓటు ఎవరికి. ఏపీలో ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరుకుంది. ఎక్కడ చూసినా అభ్యర్థులు ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గెలుపు తమనే వరిస్తుందని ఆయా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొంది. ఇక్కడ వైసీపీని వీడి టీడీపీలో చేరినటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉండగా, వైసీపీ నుంచి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. అయితే ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎలాగైనా ఇటు టీడీపీ నుంచి కోటమిరెడ్డి సీతారెడ్డి కైవసం చేసుకోవాలని, ఇటు వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి కైవసం చేసుకోవాలని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజాగలం ఏ విధంగా ఉంది, ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారు, ఓటు ఎవరికి అనే తెలుసుకునే ప్రయత్నం బిగ్ టీవీ ద్వారా మనం చేస్తున్నాం. ఒకసారి రూరల్ నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మనతో పాటు రండి. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ బట్వాడపాలెం సెంటర్లోనూ ఇక్కడ టీ అంగడి వద్ద నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి వారు ఉన్నారు. సార్ చెప్పండి, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సీతారెడ్డి గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది ఎందుకని? కష్టపడే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మేము సీతారెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం. మీ ఓటు? సీతారెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. సీతారెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. సార్ మీరు చెప్పండి, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా శ్రీధర్రెడ్డి గెలుస్తాడు. కష్టపడే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి, ఈ పోతే ఖచ్చితంగా పని చేస్తాడు. అందువల్ల మా ఓటు శ్రీధర్రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. ఎలా చెప్పగలరు మీరు సీతారెడ్డి గెలుస్తారని? తప్పకుండా గెలుస్తాడు. ప్రజల్లో నాడి అదే ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది, గాలి ఉంది. అందువల్ల తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఇద్దరు గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. మీ ఓటు ఎవరికి? మా ఓటు శ్రీధర్రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి, టీడీపీ నుంచి కోటమిరెడ్డి సీతారెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ శ్రీధర్రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే యువత అంతా కూడా ఈసారి ఎదురు చూస్తున్నారు ఎన్నికల కోసం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తెచ్చుకోవాలని చెప్పి కూడా. ఈ రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, నిరుద్యోగ యువత ఎక్కువైపోయారు. అందుకని చెప్పి ఏంటంటే తెలుగుదేశం పక్క అందరూ కూడా మొగ్గు చూపుతూ ఈసారి శ్రీధర్రెడ్డి గారు కూడా తెలుగుదేశం పక్క పోటీ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పక్క శ్రీధర్రెడ్డి గారు అక్కడ మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఎలా చెప్పగలరు మీరు? అంటే ప్రజలందరూ మాటలు బయట ఇప్పుడు మౌత్ టాక్ ఏం జరుగుతుంది, ప్రభుత్వం మారాలని చెప్పి మీకు కూడా తెలుసు, మీడియాకు కూడా. కానీ మీరేంటంటే మీరు జనాల నాటి తెలుసుకునే దానికోసం అందరిని అడుగుతారు కాబట్టి మీకు తెలిసిన ఇది కూడా ఇదే ఉంటుంది కదా. శ్రీధర్రెడ్డి గారు గెలవాలని చెప్పి కూడా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెచ్చుకోవాలా పైన. అందుకంటే వైసీపీ కూడా అభివృద్ధి సంక్షేమం పథకాలతో కూడా మేము వైనాట్ 175 అంటుంది, మరి టీడీపీ అంటున్నారు. ఎలా జరగగలరు? ఇప్పుడు అభివృద్ధి అంటే ఈ రోడ్లన్నీ కూడా నారాయణ సార్ అప్పుడు వేసారు. ఇక్కడ ఇది మెయిన్ రోడ్ వేయలేదు, ఈ రహదారి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఏరియాలో ఇప్పుడు కూడా రోడ్ లేదు. రోడ్లు మొన్న వేసారు హడావుడిగా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇది రూరల్ కదా? అదే రూరలే, మాది రూరలే, పక్కనే మేము ఉండేది. మా రోడ్లు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు పూర్తి కాలేదు. వానలు పడితే ఇదిగా ఉన్నాయి, మొత్తం బయట నడవలేని పరిస్థితి. అవన్నీ కూడా అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే ఎక్కడ జరగలేదని కూడా మేము ప్రజలకు తెలుసు అభివృద్ధి ఎక్కడ జరిగిందని చెప్పి కూడా. సంక్షేమం ఇస్తున్నారు, ఆ సంక్షేమం కూడా అంటే అప్పులు చేసి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు లేకుండా చేస్తారు. ఆ విధంగా ఇబ్బందులు పడుతూ అందరూ మధ్యతరగతి వాళ్ళ మీద ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ పెరిగిపోయి సంక్షేమం కూడా అంటే ఆ డబ్బులు వాళ్ళకే ఇచ్చి వాళ్ళ దగ్గర 100 ఇచ్చి 1000 రూపాయలు లాగేసినటువంటి సంక్షేమం అది సంక్షేమం కాదు. సంక్షేమం అంటే ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళకి ఏమైనా సహకారం అందించాలి ప్రభుత్వం తరఫున. పిల్లకాయలకి ఏమైనా విద్యా అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకి చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా 4 అక్షరాలు నేర్పించే దానికోసం మంచి కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఉచిత విద్యలాగా ఇవ్వాలి. కానీ 15,000 ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక 30,000 లాగేస్తున్నారు. ఖర్చులు 15,000 అమ్మఒడి ఇచ్చామంటారు, 15,000కి పుస్తకాలు రావట్లేదు. ప్రైవేట్ స్కూల్ చదివే పిల్లకాయలకి పుస్తకాలు ఖర్చులు అయిపోతుంది. ఫీజులు ఏం కడుతున్నారు? మీరు ఆలోచన చేయండి మీరు కూడా. ఇంకా ఏం జరిగిందని చెప్పి ప్రతి దాంట్లో కూడా డొల్లతనమే. మీ ఓటు ఎవరికి అంటే ఏమంటారు? ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కావాలా. ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ క్యాండిడేట్స్ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఉన్నారు, అలాగే వీపీఆర్ గారు ఎంపీకి పోటీ చేస్తారు, వాళ్ళకి మా ఓటు ఖచ్చితంగా వేస్తామని చెప్పి కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక పౌరునిగా నా బాధ్యత నేను నెరవేర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? సీతారెడ్డి. ఎలా చెప్పగలరు? అంతే, అతనే గెలుస్తాడు. అతను తప్ప ఇంకెవరు గెలవలేరు. ఎందుకంటే అదే ఎందుకని? అతను ఆ విధంగా అన్ని చేశాడు రూరల్లో. ఆయన తప్ప ఇంకొకరు గెలవరని నా ఉద్దేశం కాదు, ప్రజల ఉద్దేశం కూడా.
అది విషయం. వైసీపీ వాళ్ళు కూడా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెప్తారండి, ఏం చేస్తే గెలుస్తారు? ఏం చేస్తే గెలుస్తారు? ఒకటి చేశాను, ఇది చేశాను, అది చేశాను అంటే గెలుస్తారు. ప్రజలు కూడా ఓటేస్తారు. ఏం చేయకుండా ప్రజలు ఎందుకు ఓటేస్తారు? అతనంటే ఫస్ట్ నుంచి మంచి నాయకుడిగా చేశాడు. ప్రజలు కూడా అతనంటే ఒక గౌరవం ఉంది. అతనంటే ఒక నాయకుడిలాగా ఉన్నాడు. అందుకని ఓటేస్తారు, గెలిపించుకుంటారు. రూరల్ పరిస్థితి. నీ ఓటు ఎవరికి ఉండొచ్చు? టీడీపీకే 100%. ఏపీలో ఎవరు గెలవచ్చు? టీడీపీయే అంతే. టీడీపీ. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, మా శ్రీధర్ అన్న మినిస్టర్ అవుతాడు. మీరు చెప్పండి, నెల్లూరు రూరల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? శ్రీధర్ రెడ్డి అండి. ఎలా చెప్పగలరు? శ్రీధర్ రెడ్డి చేస్తున్నాడు, ఆయనకే పేరుంది. వైసీపీకి వ్యతిరేకత వచ్చేస్తుంది. రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. మీ ఓటు ఎవరికి? టీడీపీకి పక్కాగా. వేమిరెడ్డి కూడా గెలుస్తాడు ఎంపీగా. మరోపక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి వై నాట్ 175 అని అంటున్నాడు. మీరేమో ఇక్కడ టీడీపీ గెలుస్తుందని అంటున్నారు. ఎలా ఇది? 175 అనేది కష్టం అండి రావు. వాళ్ళకి ఒకవేళ ఒక 80 అలాగేమన్నా రావచ్చేమో. 175 అనేది కష్టం, రావు. ఆయన 175 అన్నాడు, ఖచ్చితంగా అయితే రావు. టీడీపీ కూడా 175 వస్తుంది. ఏదైనా అధికారం అంటే టీడీపీతేను ఖచ్చితంగా అయితే చెప్పగలను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గెలిస్తే అభివృద్ధి చెందుతుంది. ఆయన ఎప్పుడూ ప్రజల్లో తిరిగే వ్యక్తి. ఆయన రావాలనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. మీ ఓటు ఎవరికి? శ్రీధర్ రెడ్డి గారికి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మీరు ఎవరికి ఓటేస్తారు? జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్నే వస్తాడు నెల్లూరు రూరల్లో. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి, టీడీపీ నుంచి శ్రీధర్ రెడ్డి పోటీ చేసేది. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారా? జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్న పార్టీ. అంతేనా? మీ ఓటు? జగన్ అన్నకే. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎల్లంటి వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో నెల్లూరులో. సార్ చెప్పండి, నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ వస్తుంది ఇక్కడ. ఎలా చెప్పగలరు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు బట్టి వేరే ఏంటంటే ప్రతి ఒక్కటి పేద ప్రజలకి అందుబాటులో ఉన్నాడు కాబట్టి అందుకని వైసీపీ వస్తుంది. అందరూ కూడా వైసీపీనే లైక్ చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డినే చూస్తే చేస్తున్నారు, ఆదర్శం చూసేం కాదు. అది నా ఒపీనియన్ అయితే అది. మీ ఓటు? వైసీపీ. ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్. నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి ఆయన గెలవచ్చు. అందుకనే. మీ ఓటు ఎవరికి ఉండొచ్చు? జగన్కి. నెల్లూరు రూరల్లో? ఆదాలకి. నెల్లూరు రూరల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా? 100% కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకనంటే ప్రతి పనికి కానీ మాలాంటి మరి సన్నకారు కార్యకర్తలు కానీ, విలేజ్ నుంచి చిన్న చిన్న కార్యకర్తలు కానీ ఈజీగా ఒక పని నుండి ఒక పని కావాల్సినప్పుడు లేదా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు చిన్న ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆయన 100% ఆయన గెలుస్తారు. మీ ఓటు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి. నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? జగన్. ఎందుకని? మంచి చేస్తున్నాడు కాబట్టి. అంటే నెల్లూరు రూరల్లో టీడీపీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు గెలవచ్చు? జగనే గెలవచ్చు. జగనే. ఎలా చెప్పగలవు? నాకు మా అమ్మ కొంత చెప్తున్నా. మీ ఓటు? ఆయనకే. జగన్కే. నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఎలా చెప్పగలవు? ఇక్కడ శ్రీరామ్ కాలనీ మనకి మండపాలు గిండపాలు అభివృద్ధి చేస్తున్నారు. మీ ఓటు? శివాలయంకి సిమెంట్ రోడ్లు అన్నీ చేస్తున్నారు. మన ఓటు ప్రభాకర్ రెడ్డి గారికి. నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి రావాలని కోరుకుంటున్నాం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎందుకని? అభివృద్ధి జరగద్దని. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరగద్ది. రాజధాని తర్వాత రోడ్లు కానీ, ఉద్యోగాలు కానీ
రావడానికి ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అయితే ఇటు వైసీపీ కూడా ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలతో మేము చేసామని చెప్తుందా? అభివృద్ధి ఏం లేదు, ఊరికే బటన్ ఓన్లీ అంతే. ఇంకా ఏపీలో ఎవరు రావచ్చు? ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇంకా మీరు అడగండి. మీ ఓటు? మా ఓటు సైకిల్. మీరు చెప్పండి, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కోటమిరెడ్డి. ఎందుకని చెప్తున్నారు? ప్రభుత్వం బాగుంటుంది అయింది, అందుకని చెయ్యాలని. ఈ ఒక్క పట్టుదల చెయ్యాలా, కోటమిరెడ్డిని పైకి తేవాలా. మీ ఓటు? మా ఓటు కోటమిరెడ్డికే. కోటమిరెడ్డిని గెలిపియాలని మా కోరిక. ఆయన ఏ పార్టీ తరపున? టీడీపీ. తెలుసా? తెలుసు. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు? కోటారెడ్డి. ఎందుకని? ఆయన మాకు మంచి చేశాడు కాబట్టి అంతే. కోటారెడ్డి బెంపర్ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. మీ ఓటు? మా ఓటు సైకిల్కే. సైకిల్కే అంతే. ఓకే. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి. ఎందుకని? అందరూ మోపూరు మీద ప్రజలకి అందరూ బాగా చేసినాడు, దానివల్ల గెలుస్తాడు సీతారెడ్డి. నీ ఓటు? సీతారెడ్డికి. టీడీపీనా పక్క. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు? కోటమిరెడ్డి సీతారెడ్డి, టీడీపీ. ఎందుకని? టీడీపీ మద్దతు బాగుంది, సంక్షేమం ఇది మామూలుగా టీడీపీ బాగుంది కాబట్టి అనుకుంటున్నాను. మీ ఓటు? టీడీపీకి. అయ్యా మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నెల్లూరు రూరల్లో? ఎవరు? ఆధార్ ప్రభాకర్ రెడ్డి. చెప్పగలవు? అంతే, ఆయన చూసి ఓటారు, సింహ చూసి ఓటేస్తాం. ఎవరిని చూసి? జగన్మోహన్ చూసి ఓటేసి జగన్మోహన్ రెడ్డి. అంతే. అయితే మళ్ళీ ఎవరు గెలుస్తారా? జగన్మోహన్ సీఎంఏ, డౌటేలే. మీ ఓటు? మా ఓటు ఫ్యాన్కే. ఓకే. నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి సీతారెడ్డి టీడీపీ తరపున, వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు? జగన్ గెలుస్తాడని. జగనా? ఎందుకని? ఎందుకనంటే ఆయన చేసిన పనులు మంచివి కాబట్టి. పిల్లలకి అమ్మఒళ్ళు ఇచ్చా, 18 తక్కువ ఉన్న వాళ్ళకి, వయసు తక్కువ ఉన్న వాళ్ళకి 18,000 వేసా, అన్ని ఆ పింఛన్ 3,000 పెంచా, బియ్యం వచ్చా, పింఛన్ వచ్చా ఇళ్ళకి. ఇంకా అన్ని అవసరాలు ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు ఏముంది? అవునా? నీ ఓటు? జగన్కి. మీరు చెప్పండి అన్న, నెల్లూరు రూరల్లో జగన్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇది కోటమిరెడ్డి రోడ్డు చూడు ఒకసారి ఏం చేశాడో చూసి అవతల 10 సంవత్సరాల నాడు జగన్ పెట్టిన భిక్ష తిని ఈరోజు ఆయన మగవాడయ్యే తెలుగుదేశం లేకపోయినాడు. ఈ రోడ్డు చూడండి, మీ రోడ్డు చూడవా తెలుస్తుంది మీకు అర్థమా? ఇంకేడు చెప్పాలి? నీళ్లు ఉన్నాయా, కరెంట్ ఉంది, గుడ్డు ఉంది. ఎడా ఊరమ్మిడి కూడా లేవు, ఊరికి వెళ్ళపటం. అయితే ఎవరు గెలుస్తారు నెల్లూరు రూరల్లో? రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి 20 చిల్లరతో మెజార్టీతో వస్తాడు. 20,000 జాస్తి తక్కువ రాడు. ఎవరు గెలుస్తారమ్మా? జగనే. జగనే. ఎందుకని? ఆయన అందరికి సహాయం చేస్తున్నాడు కాబట్టి. నెల్లూరు రూరల్లో? నెల్లూరు రూరల్లో ఆయన ఆధార్ ప్రభాకర్ రెడ్డి. మీరు చెప్పండి అమ్మా, నెల్లూరు రూరల్ ఎవరు గెలుస్తారు? తెలియదు కానీ ఇక్కడ మాత్రం జగనే గెలుస్తాడు. మాకు అందరు మంచి పనులు చేస్తాడు. నెల్లూరు రూరల్కే సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి సీతారెడ్డి మధ్య పోటీ. వీళ్ళలో ఎవరు గెలవచ్చు? ఆధార్ ప్రభాకర్ రెడ్డి గెలవచ్చు. సార్ మీరేమంటారు? నెల్లూరు రూరల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? మేమైతే టీడీపీ వస్తుంది అనుకుంటున్నాము. ఎందుకని? టీడీపీ అంటే డెవలప్మెంట్ అవుతుంది. వైసీపీలో డెవలప్మెంట్ లేదు, అంతా అయిపోయింది, ఇది అప్పుల పాలు అయిపోయింది. అందుకని మేము టీడీపీ రావాలని కోరుకుంటున్నాము. మేము వేసేది టీడీపీ, మా ఫస్ట్ నుంచి కూడా టీడీపీ. ఎవరు నాయకుడు మీకు? కోటమిరెడ్డి. కోటమిరెడ్డి. సీతారెడ్డి. ఏపీలో? ఏపీలో వచ్చి చంద్రబాబు. ఎట్లా చెప్పగలరు? మాకు చంద్రబాబు అంటే అభిమానము. వస్తాడు, ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మాకు నమ్మకం. అందువల్ల ఆయన కావాలని. సార్ మీరు చెప్పండి, నెల్లూరు రూరల్లో ఎలా ఉంది పరిస్థితి? నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏంటి అసలు పరిస్థితి? కోటమిరెడ్డి సీతారెడ్డి గెలుస్తుంది. ఎందుకని? మంచి పనులు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు.
వైసీపీ వాళ్ళు చేయలేదా? వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు, అభివృద్ధి లేదు. ఏం చేసామని చెప్తున్నారు కదా. ఏం చేశారు చూపించమనండి. ఏం చేయలేదు. అయితే మీరైతే ఎవరు అనుకుంటున్నారు? నేను కోటమిరెడ్డి సేదారెడ్డి గెలుస్తాడు, సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు. మీ ఓటు చంద్రబాబుకి 3DP. రూరల్లో కోటమిరెడ్డి సేదారెడ్డి. సార్, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు? వైసీపీ. ఎలా చెప్పగలరు? అంటే వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం. మీ ఓటు వైసీపీకి. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గ సౌత్ మోపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చాలామంది కూలీలు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి సంబంధించి కోటమిరెడ్డి సేదారెడ్డి టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము కోటమిరెడ్డి సేదారెడ్డి గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే మా రూరల్లో కోటమిరెడ్డి సేదారెడ్డి చేసినంత పనులు ఎవరు చేయలే. ఎందువల్లంటే చిన్న పిల్లోడి కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఫోన్ చేస్తే రెస్పాన్స్ పర్సన్ ఎవరు అంటే ఒక కోటమిరెడ్డి సేదారెడ్డి అని మేము గర్వంగా చెప్పగలం. సార్, మీరు చెప్పండి, మీరేమంటారు? నెల్లూరు రూరల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కోటమిరెడ్డి సేదారెడ్డి తప్పకుండా గెలుస్తాడండి. కాకపోతే అతను ఏంటంటే ఒక కార్యకర్త అనేది, ఒక పెద్దని ఎవరు పోయినా కానీ సమాధానం బాగా చెప్తున్నాడు. బాగా ఆయన నచ్చాడు అందరికీ. బాగా గెలుస్తాడు ఆయన, తప్పదు. ఏపీలోనే ఏపీలో చంద్రబాబు నాయుడు తప్పకుండా గెలుస్తాడు. మీ ఓటు? మా ఓటు సేదారెడ్డికే వేస్తాం. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నుంచి శ్రీధర్ రెడ్డే గెలిచేటట్టున్నాడు అక్కడ. ఎందుకని, ఎలా చెప్పగలరు? పరిపాలన ఆయనది బాగానే ఉంది కాబట్టి శ్రీధర్ రెడ్డి గెలిచేటట్టున్నది. పనులు బాగా చేస్తున్నాడు. మీరేమంటారు? నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సేదర్ రెడ్డి అనుకుంటున్నాం. పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనే వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సేదారెడ్డి. ఎందుకని చెప్తున్నారు? పనులు బాగా చేస్తాడు. మాకు ఇంటికి పిల్లాడు పోయినా మందులు చెప్తాడు. అదే. అయితే మీ ఓటు? సేదారెడ్డికే. మీరు చెప్పండి, నెల్లూరు రూరల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? సేదారెడ్డి. ఎలా చెప్పగలరు? అందుబాటులో ఉంటాడు, అందరికి పని చేస్తాడు. మీ ఓటు? సేదారెడ్డికే. నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డికి మొత్తం బాగా ట్రెండ్ బాగుంది. ఎక్కువ మెజార్టీతో కూడా గెలుస్తాడు. ఒక 50,000 మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తాడు. ఎలా చెప్పగలరు? జగన్ చేసిన సంక్షేమ పథకాలు, సౌమ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈ సంక్షేమ పథకాలే జగన్ ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయి. పక్క దాంట్లో తిరిగేలేదు. సార్, నెల్లూరు రూరల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? టీడీపీకి అనుకూలంగా ఉంది. నెల్లూరు రూరల్ ఎవరు గెలవచ్చు? సేదరెడ్డి గెలవచ్చు. సేదరెడ్డికి అనుకూలంగా ఉంది. కానీ అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి డబ్బు పరిపాలన చేసి ఇబ్బందుల పాలు చేసేది తప్ప రోడ్లు బాగలేవు, ఉద్యోగాలు లేవు, గందరగోళం చేస్తున్నాడు. వైసీపీ మేమే గెలుస్తామంటుంది. వైసీపీ గెలవచ్చు, గెలవకుండా పోవచ్చు, తర్వాత సంగతి తర్వాత. అభివృద్ధి మాత్రం లేదు. మీ ఓటు ఎవరికి? తెలుగుదేశం. నెల్లూరు రూరల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చని మీరు అనుకుంటున్నారు? నాకు పూర్తిగా అసలు సేదరెడ్డికి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది జగను. తిన్నంటి వాసాలు లెక్క పెట్టేది సేదరెడ్డి. ఇప్పుడు నాకు అన్నీ దక్కినాయి. ఇక్కడ ఎవరు దక్కలేదో వాళ్ళు చెప్పమనండి. నాకు అన్నీ వచ్చేది అందరికి ఇచ్చిండ్రు. ఫామ్ చూసుకోమనండి. మాకు జగనే వస్తాడు. మీ ఓటు? మా ఓటు జగన్కే. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్లో అంతకుముందు ఆడున్నాడు సేదరెడ్డి గారు, ఆడలేడు. జగను బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయనకు ఒక విలువ ఉంది. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏం చేయలే. వైఎస్ఆర్లో ఉన్నప్పుడు ఆయన పనులు ఆయన చేసుకున్నాడు. ఆయనకు ఉపయోగం వచ్చే పనులు చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమి ఇస్తారో అట్టు వెళ్ళిపోయాడు.
వాడు గెలుస్తారని అనుకుంటే ఎట్టా? ఇప్పుడు ఈయన వల్లే, జగన్ వల్లే మంచి జరిగింది. మంచి జరిగింది జగన్ వల్ల, ఆయన వల్ల కాదు. ఈయన ఏది ఫామ్ చేస్తే అది ఆయన ఫామ్ చేస్తాడు. ఆయనకై ఆయన సొంతంగా చేసింది కాదు. అది మాకు జగనే జగనే. నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తారనేది మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు అర్థం కాలేదు అనేది అర్థం కాలేదు. ప్రభుత్వ వైఖరిని తిరస్కరిస్తే కొంతమంది అంటున్నారు, కొంతమంది పథకాలను అనుసరించి పోతున్నారు. అది ఎవరు అనేది అర్థం కావటం లేదు. కరెక్ట్గానైతే చెప్పలేని పరిస్థితిలో ఉండవు. అయితే నెల్లూరు రూరల్లో అభివృద్ధి చేశారంటే ఎవరి పేరు చెప్పచ్చు? అభివృద్ధి అంటే చెదరెడ్డి ఏమి తీసేసేం లేదు, ఆయన పనిలో ఆయనే చేశాడు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఈ పక్క మొగ్గు చూపుతుంటుంది. ఈయన మందులు చెప్పని చెప్పలేకుంటారు. ఎప్పుడు ఎంతమంది చేసినోడు ఎమ్మెల్యే ఆయన కూడా తీసేసినోడు ఏం కాదు ప్రస్తుతానికి. ఆయన ఎవరు అనేది అర్థం కావటం లే. ఇద్దరికి కష్టంగానే ఉంది. ఎవరు వస్తారనేది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపుగా 10,000 పైచలకు మెజారిటీతో గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఈయనంటే మనకి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన, ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఏంటంటే అతన్ని కలవాలంటే మనం మధ్యలో ఒకరిద్దరిని కూడా కలవాల్సి ఉంటుంది. సామాన్యంగా మనకి ఎప్పుడు కనిపించాడు, అందుబాటులో ఉండడు. అందుకని ఈసారి కోటమిరెడ్డి తెలుగుదేశంకే వేద్దాం అని మేము అనుకుంటున్నాం. సార్, నెల్లూరు రూరల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మాకు నెల్లూరు రూరల్ గురించి పెద్ద అవగాహన ఉన్నది, కానీ మా పల్లెటూళ్ళల్లో ఈ వైసీపీకి ఎక్కువగా బలం ఉందని నిరూపిస్తున్నారు జనాలు. అంతవరకు చెప్పగలిగితే మేము. అయితే ఎవరు గెలవచ్చు రూరల్లో? రూరల్ సంగతికే వస్తే నేడు మా ఊళ్ళోనే 3,800 ఓట్లు ఉంటే వైసీపీకి ఎక్కువగా 1,800 దాకా పడిపోయినాయి. ఇప్పుడు సరి సమానంగా ఒక 200, 300 వైసీపీకే పెచ్చు రావచ్చు అనుకుంటున్నాం. ఎవరు గెలవచ్చు? గెలిచేదంటే మనం చెప్పలేకుండా, నేను టౌన్ పరిస్థితి మనకు తెలీదు. ఈ పల్లెటూళ్ళల్లో ఆయనకి పెచ్చుగా వస్తా ఉన్నాయి ఓటింగ్ వైసీపీకి. ఇప్పుడు కూడా వైసీపీకే అంత తేడా లేకపోయినా కానీ 200-300లో పెచ్చు వైసీపీకి రావచ్చు అని అనుకుంటా ఉంటా. ఇప్పుడు ఏపీలో పరిస్థితి, ఏపీలో ఎవరు రావచ్చు? జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా వస్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఇద్దరు ఎవరికి వాళ్ళు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు టీడీపీ జనం ఏమంటున్నారంటే, రాష్ట్రంలో 5 రూపాయల భోజనం పథకాన్ని పెట్టించినాం కదా మేము, దాన్ని ఎందుకు పెట్టి లేకపోయినాడు ఈయన అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు అక్కడక్కడ. ఒరే, అంత భోజనం పెట్టించేవాడిని మురిపించాలంటే అన్ని పథకాలు ఇవ్వగలిగినాడు కాబట్టి అది అసలు ఒక్కడు కూడా నోటికుండా అంటం లేదు. కాకుంటే ఎవడో ఒకడు నూటికి గోటికి అంటున్నాడు. ఆ పథకాలు ఎస్సీ ఎస్టీలకి కరెంటు బిల్లులు లేకుండా చేసి అతను ఎంతో వాళ్ళకి మేలు చేసినాడు కాబట్టి ఆ పథకాన్ని వాళ్ళు అడగలేకున్నారు అని నా అవగాహన. మొత్తానికి మీ ఓటు ఎవరికి వేయచ్చు? నా ఓటు గురించి నేను ఆ ఆల్టకు పోయి చెప్పాల్సిందే, కానీ జగన్కి తప్పనిసరిగా ఒక ఓటు వేయాలనిపిస్తుంది. సార్, నెల్లూరు రూరల్లో ఎవరు గెలుస్తారు? నెల్లూరు రూరల్ అంతా వైసీపీ గెలుస్తుంది. ఎలా చెప్పగలరు? ఏది సర్వీలన్నీ చెప్తున్నాయి నాకు. ఎన్ని సర్వీలు చెప్పినా మొత్తం మీద ఆయన జగనే వస్తాడని ఆ ఎన్ని సర్వీలు చెప్తున్నారు కాబట్టి మొత్తం వైసీపీ వస్తుంది. మీ ఓటు? నా ఓటు వైసీపీకి వేస్తాం. ఎలా ఎలా చెప్పగలవు ఇటు వైసీపీ గెలుస్తుందని? ఏది చెప్పేది ఆ సర్వీలన్నీ చెప్తుండే. నా ఓటు అమ్మాయిని అడుగుతాం. సర్వీలన్నీ వైసీపీకి వెళ్తుందండి. 3 సర్వీలు 102, 125, 130 వస్తాయని చెప్తుంటాం. టీడీపీ కూడా గెలుస్తుందని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అవన్నీ చేయాలు దైవాధీనాలు. ఊడి గెలుస్తారని మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అప్పుడు ఈ ఆకు ఎట్ట మారిపోద్దాం. నాకు కాళ్ళు పోసేసింది కూడా జగన్మోహన్ రెడ్డి 2,50,000 ఇచ్చాడు. ఒక 60,000 మా శ్రీధర్ రెడ్డి పెట్టాడు. వేసినా కూడా నాకు వైసీపీ మీద గమనం, దానికి వేయాలనుకుంటున్నా నేను. అది ఇంకేంటైతే గెలిచేది మనిషికి రాష్ట్రం మొత్తం మీద వచ్చేది వైసీపీ మీద. ఇవన్నీ వద్దా? 100 సీట్లైనా వస్తాయి, ఆ నమ్మకం ఉందా? ప్రశ్న చెప్పినట్టు చెప్తుండా నేను. చూశారుగా, బిగ్ టీవీ నిర్వహించిన ఓటు ఎవరికి సర్వేలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఓటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయితే జూన్ 4న వచ్చేటువంటి పోలింగ్ రోజున ఏర్పడేటువంటి అభ్యర్థుల భవితవ్యం ఏమిటనేది జూన్ 4న తెలియనుంది. అప్పటి వరకు కూడా వేచి చూడాల్సిందే.